చారడేసి కళ్లతో చూడగానే ఆకట్టుకునే రూపంతో అచ్చ తెలుగు ఆడపిల్లలా కనిపించే కథానాయిక రిచా గంగోపాధ్యాయ లీడర్తో తెరంగేట్రం చేసి మిరపకాయ్, నాగవల్లి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బెంగాలీ భామ ఆ తర్వాత తమిళంలో క్రేజీ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా చేతిలో ఉన్న ఈ చిన్నదాని పుట్టినరోజు రేపు. ఈ సందర్భంగా ఈ మెరుపుతీగ కెరీర్ పై ఓ లుక్కేద్దామా? దేనికో గ్రహించలేవా అరమరి కల తెర విడు అలికిడి పోసుకో తెలుసుకో. చూడగానే ఆకట్టుకునే రూపం, చక్కని అభినయంతో లీడర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బెంగాలీ ముద్దుగుమ్మ రిచా గంగోపాధ్యాయ. ఈ చిత్రంలో హీరోను ఇష్టపడి ప్రతిపక్ష నేత కుమార్తెగా ఇమిడిపోయిన ఈ బొద్దుగుమ్మ తొలి సినిమాతోనే అందరి మన్ననలు పొందింది. దూరమైన చోటనే ఆకాశాలు కన్ను నీరు వెల్లువైతే వెన్నెలే కాబోలు నింగినేలా ఏకమైన పొద్దులో సింధూరాలు నీకు నేను చేరువైనా ఎందుకో దూరాలు. రెండో సినిమానే వెంకటేష్ వంటి అగ్రహీరోతో నటించే అవకాశాన్ని రిచా దక్కించుకుంది. సస్పెన్స్ కథాంశంగా రూపొందిన నాగవల్లిలో అద్భుత నటన కనబరిచి నటి జ్యోతికను తలపించింది. చంద్రముఖికి కొనసాగింపుగా వచ్చిన ఈ చిత్రం ఈ అందాల భామకు సరైన బ్రేక్ నివ్వకపోయినా నటిగా మంచి గుర్తింపునే సంపాదించుకుంది. అరే ఖేలో 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 కబడ్డీ ఆటే ఖేలో. గతేడాది ప్రథమార్థంలో వచ్చిన మిరపకాయ్ రిచా గంగోపాధ్యాయకు మంచి బ్రేక్ నిచ్చింది. ఈ చిత్రంలో మాసరాజా రవితేజ సరసన నటించిన ఈ చిన్నది అమాయకపు సంప్రదాయ యువతిగా మెప్పిస్తూనే అందాలను ఆరబోసింది. సంగీత పరంగానూ మంచి ఆదరణ పొందిన మిరపకాయ్ రిచా ఖాతాలో హిట్ గా నిలిచింది. ఇక మౌనవ్రతం లేదు, తొక్కలేదు. రిషి గారు, ఏమండి రిషి గారు? అదే వినయ్, నువ్వేనా నన్ను అలా పిలిచింది? నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వినయ్? ఇక నుంచి అన్ని వస్తే గానీ మీరు ఇవాళ నన్ను డ్రాప్ చేయాలి నీ బైక్ మీద. తప్పకుండా. మరి నీ బైక్ ఏమైంది? కాకెత్తుకుపోయింది. నీకెందుకు? I like that khaki. Actually, I love that khaki. తర్వాత కాలంలో వెల్లువెత్తిన కోలీవుడ్ అవకాశాలతో రిచా బిజీగా మారిపోయింది. తమిళంలో క్రేజీ నాయికగా మారిపోయింది. బాలీవుడ్ లో భారీ విజయం సాధించిన దబంగ్ తమిళ రీమేక్ లోను రిచానే కథానాయిక. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడుగా తెరకెక్కుతున్న వారధిలోనూ ఈ ముద్దుగుమ్మే కథానాయిక. ఈ చిత్రంతో తనకు తెలుగులో బ్రేక్ వస్తుందని రిచా గంపెడాశతో ఉంది. గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక కొనుకే పడక ఒళ్ళంతా తిను మారు ఆడుతున్నదే.